అందరికీ నమస్తే. తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వాయిస్ ఆన్ న్యూస్ తెలుగు. మరి ప్రధానంగా గత కొన్ని నెలలుగా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా వాయిస్ ఆన్ న్యూస్ అయితే మరి వెళ్తా ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇటు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేందుకు మరి ఇంకా ఎక్కువ చురుకుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేదానికి వాయిస్ ఆన్ న్యూస్ మాత్రానికి ఇంకా ముందుకు వెళ్తా ఉందని చెప్పేసి కూడా మరి మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మనం ఏదేమైనా కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్లు గడిచింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి, తాజాగా మున్సిపాలిటీ కూడా అయిపోయినాయి. రేపు పొద్దుగాల మరి ప్రభుత్వం మరొక నోటిఫికేషన్ తీసుకురాబోతా ఉంది జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి అని చెప్పి. సో ఇప్పుడు అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన ఏంటంటే ప్రభుత్వం ఎట్లుంది, అసలు జనాలు ఏమనుకుంటా ఉన్నారు, ఎంత మేరకు ప్రభుత్వం సక్సెస్ అయింది, అప్పుడు బీఆర్ఎస్ఏ బాగుంది అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది అనుకుంటా ఉన్నారా, రెండోసారి అధికారం ఇచ్చే అవకాశం ఉందా అనేటటువంటి చర్చ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో కాబట్టి మనం కూడా కొన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వాయిస్ ఆన్ న్యూస్ తెలుగు ద్వారాగా మనం ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నారో దాంట్లో భాగంగానే కొన్ని శాంపిల్స్ ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఎట్లున్నది, ఏ పథకాలు అయితే బాగున్నాయి, అప్పుడు బీఆర్ఎస్ ఎట్లుంది, ఇప్పుడు అసలు ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువగా ఉంది ప్రభుత్వం మీద అనేటటువంటిది కూడా పెద్ద నడుస్తూ ఉంది సోషల్ మీడియా. కానీ అసలు ఏ మేరకు నెగిటివిటీ ఉంది, అది నిజమా కాదా అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2 ఏళ్ల ఈ ప్రభుత్వంలో అనుకున్నటువంటి పెద్ద నెగిటివిటీ అయితే మాత్రానికి ఏమీ లేదని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక 60% మంది ప్రజలు కాంగ్రెస్ వైపే, అధికార పక్షం వైపే. ఎందుకంటే కొన్ని పథకాలు ఖచ్చితంగా 80% పేదోళ్ళే ఉన్నారు. పేదోళ్ళు, మధ్యతరగతులు 80% మంది ఉన్నారు. మొత్తం కలిపితే కాంట్రాక్టర్లు, దోసుకునేటోడు, వాడు వీడు దందాలు చేసేటోడు, సెటిల్మెంట్లు చేసేటోడు, వానికి ప్రభుత్వం వల్ల ఎంతవరకు కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు అనేది మనకు సంబంధం లేదు. 80% మంది పేద మధ్యతరగతి ప్రజలకి, ప్రభుత్వ మరి పథకాల మీద ఆధారపడేటటువంటి ఆ ప్రజలకి ఎంత చేరువవుతా ఉంది అనేది ప్రధానంగా మనకి ఇంపార్టెంట్. 80% ప్రజలు ఎట్లున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. చూసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి శాంపిల్స్ ప్రకారం మరి ప్రభుత్వం అయితే పర్వాలేదు, ఓ పెద్దగా చాలా బాగుంది అని చెప్పేదానికంటే ఓకే బాగుంది, 2 సంవత్సరాలలో మాకు రేషన్ కార్డులు వచ్చినాయి, మరి 10 ఏళ్లలో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సన్నబియ్యం కూడా పాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రీ బస్ విషయానికి వచ్చేసేసి ఫ్రీ బస్లో కొద్దిగా పంచాయతీలు ఉన్నాయి, అటున్నాయి ఇటున్నాయి అని, కానీ దానివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు. ఉన్నమాట ఏ మాటకు ఆ మాట వాస్తవం చెప్పాలి. ఎందుకంటే వైసీపీ వచ్చేసేసి ఎవ్వరికి కొమ్ము కాసేది కాదు, ఏ పార్టీకో లేకపోతే ఏదో రాజకీయ నాయకుడికో ఎక్కడ తలొగ్గి పనిచేయాల్సినటువంటి అవసరం మనకి లేదు. బాజాప్తా ఏం జరుగుతా ఉంది నిజాల్ని బయట పెట్టేటటువంటి ప్రయత్నమే మనం చేస్తాం. కాబట్టి అసలు ఎట్లున్నది ఏమనుకుంది, బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కానీ దేంట్లో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది? మరి మిమ్మల్ని ఫెయిల్ చేసే కదా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్లలోనే ఎంత పెద్ద ఎత్తున ప్రచారం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ మొత్తానికే సక్సెస్ అయిపోయిందని చెప్పేదానికి కూడా లేదు. కాబట్టి ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ఏందనేది ఒకసారి మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఎవరికో ఇటు అధికార పక్షానికో లేకపోతే ప్రతిపక్షానికో, ఆ రాజకీయ నాయకునికో, బీఆర్ఎస్ అనుకో, కాంగ్రెస్ అనుకో పనిచేయడానికి మనం ఛానల్ పెట్టుకోలేదు. అంతకు మించి ఎవరు ప్రలోభాలు పెట్టినా లేకపోతే బెదిరింపులు చేసినా ఇంకోటి చేసినా కూడా వాటన్నిటికీ మనం ఇక్కడ తలొగ్గే మనుషులం కూడా కాదు. ఒకవేళ అవన్నీ చేస్తే ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమవుతుందంటే రేపు నువ్వు ఓ 10 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు తేడాతో ఓడిపోయినావు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి నియోజకవర్గం, ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన కేసీఆర్ అట్లనే చేసిండే, మొత్తం అయిపోయింది మందే. ఆయన చుట్టుపక్కల ఉన్న 4-5 సార్ మొత్తం సూపర్ గ్రౌండ్ లెవెల్లోకి పోలే. గ్రౌండ్ లెవెల్లోకి పోకపోవడం వల్లే ఈయన ఫామ్ హౌస్కి పోవాల్సి వచ్చింది. మాట వాస్తవం. అందుకే ఎవరైనా సరే ఒక ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇప్పుడు ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు అనేది మీ ముందుకు ఒకసారి సింపుల్గా చెప్పేస్తా.
ఏదో పెద్ద సాగదీసి ల్యాక్ చేసుకుంటే కాదు, కానీ ఎక్కడ పాస్ అవుతా ఉంది, ఎక్కడ ఫెయిల్ అవుతా ఉంది, ఏ మార్పులు చేర్పులు చేసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ చేసుకోకపోతే మళ్ళా బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఓన్లీ సామాన్య ప్రజలు, ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే కాంట్రాక్టర్ నాకు కాంట్రాక్ట్ రాలేదు, లేకపోతే నాకు అది కాలేదు ఇది కాలేదు, వేల కోట్లు లక్షలు సంపాదించుకునేటువంటి గురించి కాదు. అరే పేదోడు ఏం ఆలోచించుకుంటా ఉన్నది ఇంపార్టెంట్. రేషన్ కార్డు అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కలిసి వచ్చినటువంటి అంశం. అదే నాకు పెళ్ళైందా, నాకు కొడుకు పుట్టిండు, మనకు 5 సంవత్సరాలు వచ్చినాయి, వాడు స్కూల్కి పోతా ఉన్నాడు, అయినా కానీ నాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అంటే ఉత్తగా పోయి బియ్యం తెచ్చుకోడు కాదు కదా. నీకు ఏదన్నా అయింది అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, నువ్వు ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా రేషన్ కార్డులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత సన్నబియ్యం, మూడోది వచ్చేసి ఫ్రీ బస్సు, నాలుగోది వచ్చేసేసి ఈ 3 చాలా పనిచేస్తా ఉన్నాయి. తర్వాత ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి పోయిండో ఆయనకు తెలుసు వాల్యూ, ఆరోగ్యశ్రీ వాల్యూ ఆయనకు తెలుసు. కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల దాన్ని 10 లక్షలకు పెంచాడు. ఆరోగ్యశ్రీ కూడా పెరిగింది. దీనివల్ల కూడా చాలా మంది లబ్ధి పొందుతా ఉన్నారు. ఇవైతే ప్రధానంగా మెయిన్ గా. తర్వాత ఇదొకటి ఫ్రీ కరెంటు కూడా చాలా మందికి ఇప్పుడు ఈ 80% మంది పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అధికార పేదరికం మధ్యతరగతి ఉన్నారు, దీంట్లో దాదాపుగా 60 మందికి 200 యూనిట్ల లోపే వస్తా ఉంది. 200 యూనిట్లకి వీళ్ళకి 0 బిల్ వస్తా ఉంది. ఇవి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశాలు. వీటి మీద ప్రజలు అరే మాకు సన్నబియ్యం వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చింది అని చెప్పేసేసి ఇక కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సింది ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవాలా. రైతు బంధు విషయంలో ప్రధానంగా మార్పులు జరగకపోతే మాత్రానికి ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా 70 లక్షల మంది రైతులకి రైతు బంధులో పాలుభాగస్తులై ఉన్నారు. కేవలం 2 ఎకరాల లోపలే 40 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో రైతులు. అంటే వీళ్ళు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసేటటువంటి రైతులు 40 లక్షల మంది. నువ్వు యాసంగి మొదలైంది, నాట్లు కూడా అయిపోయినాయి, ఇక చేతికి రాకపోయే పైసలు. దసరా అన్నావు, దీపావళి అన్నావు, సంక్రాంతి అన్నావు, మళ్ళా ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత, నిన్న జరిగిన శివరాత్రి తర్వాత అని చెప్పారు. ఇదొకటి మార్పులు చేర్పులు చేసుకొని ఎవరెవరైతే పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతా ఉన్నారో, ఆసరా పెన్షన్లు ఏవేవైతే ఉన్నాయో, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు, తర్వాత ఒంటరి మహిళలు, విడోస్, ఈ పెన్షన్లు ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, మరి ఇదంతమ్మా భారీ బహిరంగ సభలో ఇదంతా 2, వచ్చే నెల నుంచి ఇదంతా 4, 4,000. వీటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు దాన్ని కూడా స్పీడ్ పెంచాలి. సంవత్సరానికి కనీసం 4 విడతలు ఇవ్వాలి. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం, ఇంకో 2 ఏళ్ళే ఉంది. గాయాలు ఏమైపోయింది? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్, ఓ గ్రామానికి ఒక్కడికి 2కే వచ్చారు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం కూడా అట్లే జరుగుతూ ఉంది. కాబట్టి డబుల్ బెడ్రూము, తర్వాత పెన్షన్లు పెంచే విషయం, తర్వాత రైతు బంధు పర్ఫెక్ట్. నువ్వు రైతు బంధు ఇస్తూనే ఉన్నావు కదా, ఇస్తలేవు రైతు బంధు, ప్రభుత్వం ఇస్తుంది కదా. 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వాలి, 2 నెలల తర్వాత నువ్వు ఇవ్వాలి. టైంకి ఇవ్వరాదు. టైంకి ఇస్తే నువ్వు ఇచ్చేది ఎట్లా ఇస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఈ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ యువ వికాసం ఒకటి, ఎంతమంది పెట్టిన దరఖాస్తులు, నిరుద్యోగులంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం ఇంకేముంది, మొత్తం 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు జూన్ 2వ తారీఖే అందరికీ ఇచ్చేస్తున్నాం. జూన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి, మళ్ళీ జూన్ వస్తుంది దిక్కు లేక. నిరుద్యోగులంతా దాదాపు 20 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. పోయి జిరాక్సులు వేస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరిగా వాటికి 100, 200 ఇదే అయిపోయా. కాబట్టి ప్రభుత్వం ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసం ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చే రైతు బంధు కట్టు సక్క టైంకి వేస్తే ఇంతే, ఇంతకు మించి ఏముంటుంది?
వీటి మీదనే బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రజల చూపు అనేది ప్రతిపక్షం మీద ఉండదు, ప్రభుత్వం వైపే ఉంటది. కాబట్టి ప్రభుత్వం అసలు ప్రజలకు ఏం అవసరం అనేది గుర్తిస్తుంది, కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. స్కూటీలు ఎవరికి అవసరం లేదండి, నువ్వు ఇవ్వాల్సిన స్కూటీలు అవసరం లేదు, తులం బంగారం అవసరం లేదు. సరే మహిళలకు 2500 అన్నావు, అది పెద్ద పైసలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి కనీసం ఏం కావాలి అని గుర్తించరు. కానీ ఈ 3-4 విషయాలలో మాత్రానికి ప్రభుత్వం కొంత వెనకబడి ఉంది. ఇవి కూడా ఇచ్చుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 60% ఏదైతే ఉందో ఇంకొక 10 పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది సుదీర్ఘంగా. మరి ఇప్పుడు ఏం చేసి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే పెన్షన్లు పెంచే విషయం కానీ, రాజ్య వికాసం కానీ, లేకపోతే రైతు బంధుకు సంబంధించి వానాకాలం కావచ్చు, లేకపోతే యాసంగి సీజన్ కావచ్చు, ఇప్పుడు రాబోయేటటువంటి మార్చి బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మార్చి బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం, ఆ తర్వాత పెన్షన్లు పెంచితే మళ్ళీ నీకు వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరం మళ్ళీ నువ్వు తీసుకొచ్చి బడ్జెట్ పెట్టేదాకా కూడా ఈ గుర్తుంటాయి. ఇచ్చే పథకాలు బస్సులల్లో ఇక ఎలాంటి కొద్దిగా అవకతవకలు లేకుండా చూసుకోండి. సన్నబియ్యం కూడా సీదా పోవాలి, పేదలకు అందాలి. గియే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక మైనస్లు అనేటివి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి విధానాలు స్పీడ్ కూడా ఒక్కోసారి ఉంది. ఇక పొద్దుగా లేతే కేసీఆర్ ఇది బంద్ చేస్తే మంచిది. ఇక కేసీఆర్ పేరు బంద్ చేస్తే 100% ఇంకా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి సారు 40-45 నిమిషాలు మాట్లాడితే దాంట్లో సగం కేసీఆర్ గురించే ఉంటుంది. అది అవసరం లేనటువంటి విషయం. ప్రజలు కూడా దాని మీదనే చర్చించుకుంటా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అనేది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈ రెండేళ్ల పరిపాలనలో ఇప్పుడు మున్సిపాలిటీలు వచ్చినాయి, రేపు పొద్దుటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వస్తే మనకి సీసీ రోడ్లో లేకపోతే సైడ్ డ్రైనేజ్లో చిన్న మోరీలో అవి చేసుకుంటారు, అదొకే. కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పథకాలు కొనసాగిస్తూనే మిగతా ఈ 3-4 కూడా గట్టిగా స్ట్రాంగ్ చేసుకుంటే మాత్రానికి దాదాపుగా ఇంకో సంవత్సరం తర్వాత ఎనాలిసిస్ ఎటైనా మారుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రజలు మాత్రానికి ఇవే చర్చించుకుంటా ఉందనేది ప్రధానంగా తెలుస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ దేని గురించి ప్రస్తావిస్తా ఉంది, మరి గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పేంది, మళ్ళీ ఇప్పుడు ఏం లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందనేది కూడా మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ 2 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ పరిపాలనలో మాత్రానికి దీంట్లో కొంచెం చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మాత్రానికి ప్రభుత్వం మీద భారీగా వ్యతిరేకత అయితే ఖచ్చితంగా లేదు. బాగుందా బాలేదా పర్వాలేదా అనేటటువంటి విషయాల మీద మాత్రానికి ఓకే పర్వాలేదు అనేటటువంటి అంశం మాత్రం మరి ఖచ్చితంగా చెప్తుంది. మన Y7 న్యూస్ ఛానల్ పోల్లో కూడా ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనేది కూడా ఒక పోల్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీ ఓట్ ద్వారా కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వం మీద మీరు ఎలా ఉన్నారు, మీ అభిప్రాయం ఎలా ఉంది అనేది కూడా తెలియజేయచ్చు. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.